ఇదిరా లైఫ్ అంటే. నో డ్రింక్. ఇట్రా. 1 minute సార్. సార్ రిచ్ కస్టమర్ ఇక్కడ ఉండే దగ్గర ఉండాలి తెలీదా? సారీ సార్. టెల్లింగ్ సారీ. సర్లే వెళ్ళి మసాజ్ రెడీ. అలాగే సార్. స్నాక్స్ ఆర్డర్ రాసుకో. చెప్పండి సార్. మునక్కాయ పకోడా, మునక్కాయ 65, సార్. మునక్కాయ మంచూరియా, మునక్కాయ బిర్యానీ, సార్. మంచి ఆయిల్ పట్టించా సార్. పెట్టా డ్రైయా? ఇక్కడ ఆల్రెడీ పెట్టు. వెళ్ళి ట్రై చెప్పు. హలో ఇక్కడ వీలు కూడా పెట్టు. కొత్త ఫిగర్ చెప్పు, వాళ్ళని వెయిట్ చేద్దాం. అలాగే సార్. అమ్మయ్య. నీలాంటి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు వస్తే ఇంతేరా. చెప్తా. ఆడెక్కడున్నా లాక్కొస్తా, నువ్వేం బాధపడు మాకు. బాధ కాదయ్యా, జీవితంలో ఫస్ట్ టైం పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. దీన్ని ఏమంటారో కూడా తిరియట్లేదు. పశ్చాత్తాపంరా. ఏమోరా, ఈ 2 కోట్లేను కదా, 2 ప్రాణాలు ఉన్నాయిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ డబ్బు తీసుకురావాలి, వాళ్ళ హస్బెండ్ని కాపాడాలి. ఆ తర్వాత దీని అంతటికి కారణం నేనే అని చెప్పాలి. అప్పుడు కానీ మనసు కుదురుగా ఉండదురా. సరే, అన్ని అయ్యే వరకు ఈ విషయాన్ని అమ్మాయికి తెలియని మాకు. నేను వెళ్ళి మన సన్నాసి ఎక్కడున్నా బేసు బద్దలు లాక్కొస్తా. సరే. పదండి. Come in. హలో సార్. అమ్మాయిలు సార్. Wow, shappa. Come. Yeah. ఇప్పుడే ల్యాండ్ అయ్యారు సార్. ఏమాత్రం బ్యాండేస్తారు? మీరేంజే. వచ్చావయ్యా. వద్దు సార్. సూపర్ అయ్యా. టచ్లో ఉండు. అలాగే సార్. సార్, కాంప్లిమెంటరీ జ్యూస్. ఏంటిది? ములక్కాడ జ్యూస్ సార్. ములక్కాయ జ్యూసా? ఎస్. ఇదేంటి? ఇది అదే సార్. అదే. సూపర్. థ్యాంక్ యూ. అబ్బా, ఇక మీ స్మూత్ ఉంటారే మీ పోరీలు. డార్లింగ్, బీ రెడీ. క్యాష్తో వచ్చేస్తున్నా. బఫూన్. హెలికాప్టర్ అడుగుతాడే. నోకయ్య కాదు, మిస్టర్ నోకయ్య. రెస్పెక్ట్ రప్ప, అందుకే ఎదురింట్లో పుట్టినాడా? సారీ తమ్ముడు. తమ్ముడా? అయితే అన్నయ్య, మన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేసాయి. ఆస్తి ఏంది? ఇప్పుడే కదా తమ్ముడు అంటే. రే, నీకు దండం పెడతారా బాబు? ఏది పెట్టి చూద్దాం, నాకు ఇక్కడ కనిపించాలా? రేనా? రే దెబ్బ మీద పెద్ద దెబ్బ తగిలి చెడ్డ చిరాకులో ఉన్నాను. మ్యాటర్ చెప్పే. రే, ఈ గొడవ ఎందుకు గాని, నీకు 2 లక్షలు ఇస్తాను, నా ఫోన్ నాకు పడారా బాబు. 5 లక్షలు ఇస్తాను రా, పోనీ 10 లక్షలు ఇస్తాను రా. మై డియర్ పితూ, నేను ఇప్పుడే తిరిగి ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టే. 7,000 రూపాయల ఫోన్కి 10 లక్షలు ఎందుకు ఇస్తాడబ్బా? ఇంట్లో ఏదో ఉంది. అబ్బా, ఇంకెంతసేపు? త్వరగా. దొరికాడు బుంగి. ఏంది మావా? మై డియర్ భూతపుత్ర, నాటి పోయి దొరికిపోయావు. ఏంది మొత్తం చూసేసేవట? ఇదేంటలుడు, మరి నీది చూడ్డానికి ఎన్నాళ్ళు నేను బ్రతుకుంది? ఏం లేదులే మావా, ఈ మధ్య కొంచెం వీక్ అయింది. తెలుస్తుంది కానీ ఒకటి చేద్దాం, ఛానల్స్ లో పెట్టి SMS పోటీలు పెట్టమన్నా. ఒరే, నీకు దండం పెడతారా బాబు, ఆ పని మాత్రం చెయ్యి మాక. నాకు దండాలు వద్దు కానీ 2 కోట్లు పంపి అడ్జస్ట్ చేసుకుంటా. ఏంది 2 కోట్ల? అవును, అయినా నీ దరిద్రం చూసినందుకు 10 కోట్లు డిమాండ్ చేయాలి. MP కోటా కింద 2 crores. ఎట్టగొట్ట 20 లక్షలు ఇస్తాను, సర్దుకోరా. ఏమైనా ఉంటే మన ఇద్దరం తర్వాత చూసుకుందాం. అయితే ఒక పని చేస్తాను, ఒక 10 కాపీలు తీసి 10 ఛానల్స్ కి ఇస్తాను. వాళ్ళతో బేరం కుదరకపోతే ఆఖరి కాపీ నీకు ఇస్తాను. నువ్వే ఆడ దొరికావరా రంకు మొగడా? నేనేడ దొరికినా నాకే తెలియదు కానీ నువ్వు ఒక పని చేయి. 2 crores పుట్టిన సూట్ కేస్ సెండ్ టు తుర్కంపల్లి. గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. మై డియర్ రంపే, వన్ స్మాల్ డౌట్. సమరాన్ని కలవకుండా బెడ్ ఎందుకు ఎక్కావమ్మా? ఆపరా. పచ్చు తినమ్మ తిని వాటరు. ఏం తినేవరా?
ఆకులతో తుడుచుకో చల్లగా ఉంటుంది సక్సెస్. ఏమండి మీకు ఒక సూపర్ డూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నాకా? ఆ, మనకి 2 కోట్లు వచ్చేస్తున్నాయి. మన కిరణ్ గారిని మనం తెచ్చేసుకో. ఎలాగా? ఊపర్ భగవాన్ హై నీచేను హై మధ్యలో సెల్ ఫోన్ హై. నిజంగా? ఇంకేం క్వశ్చన్స్ నన్ను అడగండి, వెళ్దాం మనం. ఛే, మీ అమ్మ కడుపులు మాడ అయినా నీకు ఇదేం మురికిమే. మన ఇద్దరం బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలు కలిసి ఫోటోలు దిగుతారు కదా బావా. మీరు కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా? సెలబ్రిటీలతో గుర్తుకు దిగుతామే ఫోటోలు. నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుట్టుగా తీసింది బావా. వాడెవడో ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే? ఆడు 2 కోట్లు అడిగాడే. వీడికి 2 కోట్లు ఇచ్చేస్తా బావా. రేయ్ ఆడికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్ లో ఇంకోటి చూపించి 4 కోట్లు అడుగుతాడు. ఇచ్చేస్తావా? మావా ఏడున్నావు? సంపేస్తున్నావా బావా? అనేవాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే ఉంది. ఈ సంగతి నాకు తెలుసు మావా. నువ్వు ఎలాగైనా అని పట్టుకుంటా. ఆ 2 కోట్లు నీకే ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. మీకేం కలగదు కదా? వదిలేండి. సరి కూర్చోండి. మీరేం టెన్షన్ పడకండి. ఆడైపోయి రోజు నోకి ఆడిచదు. తోల తీరిందా? ఏంటండి ఇది? సౌండ్ పెంచితే బొక్క పగిలిపోద్ది. తమరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప. పొబే బాస్. బాస్ ఆగండి బాస్. కార్ పోతే పోయింది. ఇవాళ నా పెళ్లి బాస్. లవ్ మ్యారేజ్. అవునా? అమ్మాయి ఆన్ ద వేలో ఉంది బాస్. ఎక్కించుకుని వెళ్ళాలి. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం. పాపం పెళ్ళంటున్నాడు కదా, ఎక్కించుకుందాం. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య కూర్చో తమ్ముడు. ఒక్క నిమిషం అన్నయ్య. నీ పేరేంటి బాస్? చక్రి. అదరేగానే మేడం పేరేంటి? సీత. జై శ్రీరామ్. కాలేజీలో తెలుసా? ఎల్కేజీలో. ఏం చేయడానికో? ఏంటో తెలీదు. తన మాటలు, తన నవ్వు ఎప్పుడు తన్నే చూడాలని, ఎక్కువగా తనతోటే ఉండాలని. 5th క్లాస్ వరకు ఒకే ఊర్లో ఒకే స్కూల్లో. పెద్దయ్యాక నా కజన్ పెళ్ళిలో కనిపించింది. నువ్వు ఏదో గెలుకుంటావు. ఒకరినొకరం బాగా ఏడిపించుకున్నాం. కావాలని టీజ్ చేశాను. ఇచ్చిందా? బాగా. కానీ నా వల్ల కాదు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న చాలా గొడవ చేసేసాడు. వాళ్ళ నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అడ్రస్ చెప్పు, వాటప్పా వాడిని కుమ్మేద్దాం. అది సీతకి ఇష్టం లేదు బాస్. ఎంతైనా వాళ్ళ డాడీ కదా. వావ్, తండ్రిని ఇష్టపడే కూతురు మొగుడిని చాలా బాగా చూసుకుంటుందంట. ఎంతైనా నువ్వు లక్కీ బాస్. అవును బాస్. షీఈ్ మై ఏంజల్. ఐ లివ్ ఫర్ హర్, ఐ డై ఫర్ హర్. కానీ వాళ్ళ ఇంట్లో ఫీల్ అవుతారేమో కదండి. ఒప్పుకోపోతే లేచిపోకుండా ఎవరిని పడితే ఎవరిని పట్టుకుని బిల్డ్ చేసుకుంటారా ఏంటి? తన కోసం, మా ఫ్యూచర్ కోసం 1 year హోటల్లో కూడా పనిచేశాను బాస్. తప్పే లేదు బాస్. అలాంటి సీత కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు. బాస్ 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 ఇక్కడే ఆపండి, ఆపండి. ఇక్కడ. బాస్ థ్యాంక్స్ కూడా చెప్పండి. దిగేస్తున్నావు? దిగట్లేదు బాస్. సీతను తీసుకొస్తున్నాను. ఇద్దరం కొంచెం ముందుకెళ్ళాక దిగేస్తాం. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మీలాంటి వాళ్ళని వాళ్ళంటి వాళ్ళని చూస్తుంటే